ప్రభు పేరిట అందరికి ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదన ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయంట. ప్రతి స్థలం అంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నా కూడా ఎవరేం చేస్తున్నారు అనేది కూడా దేవుడు తెలుసు. ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నారా జీవించట్లేదని కూడా ఆయన చూస్తుంటాడు. ఆయన కన్నులు ప్రతి వారి మీద చూస్తుంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలకు ఆయన కావాల్సిన సహాయం చేస్తుంటాడు. ఇంకా దేవుని ఎరగని బిడ్డలు ఉంటే వారు కూడా తెలుసుకోవాలని దేవుని కోరిక. ఏ బిడ్డలు కూడా నరకంలో పోకూడదు, అందరూ కూడా నా నిత్యరాజ్యంలోకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయినా దినమల్ల చేతులు చేస్తాడంట, బిడ్డలారా రండి అని. ఎవరైనా వస్తే సంతోషిస్తాడనమాట. భూలోకంలో ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో దూతలందరూ ఎంతో సంతోషిస్తారంట. కాబట్టి ఇది మనకి శాశ్వతమైన లోకం కాదు, కొంతవరకే. ఇక్కడ 100 సంవత్సరాల లోపే. తర్వాత ప్రతి ఒక్కరూ కన్ను మూయాల్సిందే. కన్ను మూసిన తర్వాత మన కన్ను ఎక్కడ తెరుస్తామనేది కొద్దిగా ఆలోచించాలి. ఎంతోమంది చనిపోతున్నారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పుట్టగానే ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. పసిబిడ్డకి చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ కన్ను నరకంలో తెరుస్తున్నారా పరలోకంలో తెరుస్తున్నారా అనేది ఆలోచించాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నిత్యరాజ్యంలో రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నరకంలోకి పోవాలని కోరుకోవట్లేదు. కాబట్టి ఆయన తెలుసుకుని అందరూ ఆయన నిత్యరాజ్యంలో ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆయన మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి కానీ దుఃఖపెట్టే వారంగా ఉండకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.